అడుక్కి అరడజను అడ్డంకులు సృష్టించడం, కోర్టుల ద్వారా అడ్డుకుంటాం, కంప్లైంట్ల ద్వారా అడ్డుకుంటాం, లోకాయుక్త, ఎన్‌జీటీ. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన సాగాలంటే లిటిగెంట్ మెంటాలిటీలతో కూడినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళినా సరే అధికార పక్షాన్ని నడవనివ్వరు. దానికి సజీవమైన సాక్ష్యం ఇంతకుముందు జరిగినటువంటి యాక్టివిటీ కూడా. ఏది పోలవరం లాంటి వాటిని అడ్డుకోవడానికి, లేకపోతే పులిచింతలు లాంటి వాటిని అడ్డుకోవడానికి గతంలో చేసినటువంటి కుట్రల తరహాలోనే ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఫండింగ్ గురించి రకరకాల చర్చలు చాలా రోజుల నుంచి నడుస్తూనే వచ్చినాయి. తినేస్తున్నారు, తాగేస్తున్నారు, కరెంట్‌కి డబ్బులు లాగేసుకుంటున్నారు ఇట్లాంటి. నేను అప్పుడు కూడా చెప్పా. గ్రామీణ ప్రాంతాల కరెంట్‌కి బిల్లులు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కడతదా? లేదా పక్క దేశం వాడు వచ్చి కడతాడా? పక్క రాష్ట్రం వాడు వచ్చి కడతాడా? ఎన్నాళ్ళ నుంచి పెండింగ్‌లో ఉందన్నది మానేసి ఇప్పుడు అది తిరిగి చెల్లిస్తుంటే దాని మీద పడి ఏడవడం ఏంటన్నట్టు. ఇప్పుడు అయన్నీ అడ్డాల్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇచ్చిన 8 నెలలుగా అడ్డుకున్నారు ఫండింగ్‌ని రానీయకుండా. రాష్ట్ర పంచాయతీలకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి ఇన్నాళ్ళు వీళ్ళ కొర్రెలతో. ఇప్పుడు ఆ డబ్బులు రిలీజ్ అవ్వడం ప్రారంభమైంది. అది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు ఒక రకంగా బెనిఫిట్.